మిగతా దినాలైతేనేమి మనకు చక్కటి వాక పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు మరి రెవరెండ్ జాన్బాబు సార్ గారికి, పాస్టర్ గారికి సంఘ తరఫున అందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. మరి సార్ చిన్న వయసులో మంచి ఆత్మీయమైనటువంటి తలంపులతో ప్రతిరోజు ఒక నూతన సందేశాన్ని మనకు అందిస్తూ మనందరినీ కూడా ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పరిచేటువంటి వ్యక్తిగా ఉన్నారు. మరి సార్ ఒకసారి మనందరి తరఫున క్లాస్ చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. పాస్టర్ గారు కూడా స్త్రీల మధ్యలో చక్కటి పరిచయం చేస్తున్నారు. వారు ఇంకా బలంగా దేవుని సేవలో వాడబడినట్లు ప్రార్థన చేయండి, సహకరించండి. అలాగే మరి సంఘంలో సంఘ పెద్దలు, సంఘం కోసం ఎంతో పాటుపడుతున్నటువంటి సంఘ పెద్దలందరికీ కూడా ప్రభునామంలో అందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఇక్కడ మరి పరిచర్యలో మరి సంఘ పెద్ద శ్రీనివాసులు, లాజరు, మరి ఇంకా కొంతమంది వ్యక్తులు మరి ప్రతి పనిలో జస్ట్ ఫోన్ కాల్ కొడితే ఇక వాలిపోయేవాళ్ళు. ఎందుకంటే ప్రభు పరిచర్య చేయాలంటే చాలా ఆసక్తి ఉండాలి. కొన్నిసార్లు మన డబ్బులు ఖర్చు అవుతాయి, మన పనులు వాయిదా వేయబడతాయి. మరి అలాగా మరి సీలు కానీ లాజర్ కానీ ఇద్దరు ఎంతగానో పిల్లల్ని అంతా మోటివేట్ చేస్తూ సున్నం కొట్టే విషయంలో కానీ, ఎకరైన్ చేసే విషయంలో కానీ ఇంకా కొంతమంది పెద్దలు ఉన్నారు. ఎందుకంటే వీళ్ళని నేను బాగా నోటీస్ చేశాను అందరిలో. కాబట్టి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు. వాళ్ళందరినీ మీరు అభినందించవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే పరిచారకుడు, మనం వచ్చి కూర్చున్న వాళ్ళమే, మన తిన్న చాక్లెట్ కిందనే వేస్తాం, మన టీ తాగుతాం కిందనే వస్తాం, మన తాగిన టీ కప్పు కూడా బయట వేయాలంటే మనం ఒకసారి తీసుకెళ్ళలేదు. కానీ పరిచారకులు ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా వాళ్ళ సేవ పరిచయం బాగా చేస్తూ ఉన్నారు. వారికి వందనాలు తెలియజేస్తున్నాము. వారికి కూడా మీ యొక్క కరతాల ధ్వనితో వారిని అభినందించవలసిందిగా మనవి చేస్తున్నాము. అలాగే సండే స్కూల్ టీచర్స్ ప్రతి వారం పిల్లల్ని, సండే స్కూల్ పిల్లలకి మంచి చక్కని వాక్యాలు, సందేశాలు, వారి పాటలు, యాక్షన్ సాంగ్స్ నేర్పిస్తున్నటువంటి సండే స్కూల్ టీచర్స్ని కూడా సంఘం తరఫున అభినందిస్తున్నాం. వారికి కూడా మీ యొక్క కళాకారులతో అభినందనలు తెలియజేయవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే కోయర్ టీమ్, కోయర్ డైరెక్టర్, నేను ఈ మధ్య కోయర్ రాలేకపోతున్నాం. మరి చక్కటి పాటలు ప్రతిరోజు కూడా నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి సాంగ్స్ నేర్పిస్తున్నటువంటి కోయర్ టీమ్కి, కోయర్ డైరెక్టర్ గారికి, మరి అందులో పాస్టర్ గారు బాగా ఇన్వాల్వ్ అయ్యి పిల్లలకి మంచి పాటల్ని క్రమశిక్షణతో నేర్పిస్తున్నారు. వారికి కూడా మీ అభినందనలు సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మనకు సెమీ క్రిస్మస్ నుంచి ఈ రోజు వరకు కూడా స్నాక్స్ అయితేనేమి, టీ అయితేనేమి, ఇవన్నీ ఏర్పాటు చేసినటువంటి ప్రతి కుటుంబానికి సంఘం తరఫున వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సంఘం పెద్దల తరఫున. ఇంకా అనేక మంది ఇలాగా మోటివేట్ అయ్యి ప్రభు యొక్క పరిచయంలో సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే తర్వాత ఇక ముఖ్యమైనటువంటి సౌండ్ సిస్టమ్. కర్నూలు నుంచి మన మధ్యలో సేవకులు చాలా మంది వచ్చారు. వచ్చి ఒక సేవకుడు అన్నాడు, అయ్యా మీ సంఘంలో సౌండ్ సిస్టమ్ భలే ఉందయ్యా అన్న. చాలా చర్చిల్లో చూస్తుంటాం కానీ ఇంత ఎఫెక్టివ్గా ఉన్నటువంటి సిస్టమ్ లేదు. కానీ దేవుని వల్ల మన దేవుడు మరి ఆ బండపల్ల చీటు వాళ్ళు, సంఘ పెద్దలు, సంఘం నుంచి మనం మంచి సౌండ్ సిస్టమ్ పెట్టుకున్నాము. అయితే అవి 2013లో తెచ్చాము. అది అంబేద్కర్ ఎప్పుడు తెచ్చామండి? 2013. అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలండి? 12 అయితే 13 అయిపోయింది. అంటే దాన్ని కూడా వయసు పెరుగుతుంది. వయసు పెరిగే కొద్ది ఏమొస్తాయి? రోగాలు వస్తాయి దానికి. కానీ ఇప్పుడు 2-3 సార్లు దెబ్బతీస్తూ ఉంది. మనకు కరెంటు ఇల్లుల హీటర్స్ వేయడం వల్ల ఈ ఎఫెక్ట్ అనేటువంటిది, ఒక యాంప్లిఫైయర్ ప్లే కావాలంటే 250 వాట్స్ కరెంట్ కావాలి. ఎంత వాట్స్? 250 వాట్స్.
కానీ మీ ఇందులో గమనించండి, మీకు 215, 220, 225 వస్తుంది. హీటర్లు పెట్టారనుకో ఇంకా తగ్గుతుంది, రైస్ కుక్కర్లు పెట్టారనుకో ఇంకా తగ్గుతుంది. ఇట్లా ఒక 5-6 మంది రైస్ కుక్కర్లు పెట్టి హీటర్లు పెట్టారనుకోండి, పూర్తిగా తగ్గిపోయి మీరందరూ రైస్ కుక్కర్లు ఆఫ్ చేస్తే ఆ పవర్ ఒకేసారి ఫోర్స్ మీద వస్తే దానిలో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ అవి పోతాయి. అయినా దేవుని వల్ల రన్ అవుతామని చేస్తూ ఉన్నాం. ఇక ఈ సౌండ్ సిస్టమ్ మెయింటైన్ చేసే వాళ్ళు మనకు ఉన్నారు, వారిని కూడా మనం అభినందిస్తున్నాం. మరి సాములన్న అలాగే మోసే పనులు ఆపుకొని కూడా ఓపికతో మరి మనందరికీ కూడా చక్కటి సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసినటువంటి వారు ఉన్నారు. వారికి కూడా సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే మందిరానికి వైట్ వాష్ సున్నం వేసినటువంటి యవనస్తులు ఉన్నారు, చాలా మంది పిల్లలు ఉన్నారు. పేర్లు చదవాలంటే లిస్టు దండి ఉంది, అంటే నేను నోట్ చేసుకుంటా ఉంటాను. వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు కూడా ఒకసారి కరతాల చూడంతో వారిని అభినందించవలసిందిగా, వారి కోసం ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. తర్వాత డెకరేషన్ చేసినటువంటి వాళ్ళు, చర్చిలో డెకరేషన్ చేసినటువంటి యవనస్తులు ఉన్నారు, వారికి కూడా అభినందనలు. లైటింగ్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మన చర్చి దగ్గర ఇక్కడ కానీ లైట్స్ వేసాము. వారందరికీ కూడా సంఘం తరఫున, పెద్దల తరఫున, సంఘ కాపు తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా క్యారల్స్ పార్టీ 25వ తారీఖు నుంచి ఈరోజు తెల్లవారి వరకు కూడా మరి చక్కగా పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి సంఘం తరఫున, సంఘ పెద్దల తరఫున వందనాలు తెలియజేస్తున్నాము. ఆ ఉదయం కూడా టీ ఏర్పాటు చేసినటువంటి కుటుంబాలకు కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాం. ఈ డెకరేషన్ చేసిన వారికి, మరి ఈ టీ ఏర్పాటు చేసిన వాళ్ళకి, మరి సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసినటువంటి వారికి, లైటింగ్ వాళ్ళకి, అందరికీ కూడా పరిచారకులకు సంఘ పెద్దలు ఆలోచన చేసి మనకున్నటువంటి స్తోమతను బట్టి చిన్న చిన్న గిఫ్ట్లు తీసుకురావాలని ఆశిస్తున్నాము. వారి విషయంలో ఆలోచన చేయవలసిందిగా ప్రభునామం తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా ఇవన్నీ ఉన్నా కూడా మీరు లేకపోతే, మేము లేకపోతే ప్రోగ్రాము సక్సెస్ కాదు. మీరు కూడా టయానికి వచ్చి పాటలు పాడి, వాక్యాలు చదివి, ప్రార్థన చేసి సహకరించినటువంటి మీకు అందరికీ కూడా ప్రభునామంలో సంఘం తరఫున, సంఘ పెద్దల తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. చివరిగా ఇంకో ప్రకటన ఏంటంటే, మనం ఈరోజు ఎవరైతే వాక్యం చదివామో, ప్రార్థన చేశామో, వాళ్ళు నెక్స్ట్ జనవరిలో చేయకుండా కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తే బాగుంటుందని నా ఆలోచన, నా ఆశ. కాబట్టి ఇది సహకరిస్తారని కోరుతూ ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, సంఘ పెద్దలకు, యవనస్తులకు, స్త్రీలకు, పురుషులందరికీ కూడా, సంఘ కాపరికి, సంఘ కాపరి కుటుంబానికి, పాస్టర్ గారికి అందరికీ కూడా ప్రభునామములో వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.